వేటకు వేలయింది. సుదీర్ఘ విరామం తరువాత మత్స్యకారుల బోట్లు కలకల్లాడుతూ సముద్రంలోనికి దూసుకు వెళ్తున్నాయి. కోటి ఆశలతో పడవలను ముస్తాబు చేసి ముందుకు తీసుకుపోతున్నారు జాలర్లు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మత్స్య సంపదలను పెంపొందించేందుకు వేటకు 47 రోజుల విరామం అనంతరం మరలా జూన్ 1వ తేదీన వేటను కొనసాగించేందుకు అందరూ సిద్ధమైపోయారు. తూర్పు తీరంలో వేటను పలు రకాల కారణాలతో నిషేధిస్తూ వస్తుంది ప్రభుత్వం. వేసవి కాలంలో భానుడి ప్రతాపాన్ని భరించలేక రొయ్యలు, చేపలు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడంతో వేటకు వెళ్ళినా అక్కడ సరైన మత్స్య సంపద వీరికి అందకపోవడం ఒక కారణమైతే, చేపలు, రొయ్యలు సంతానోత్పత్తికి ఇదే సమయం కావడం వలన మత్స్య సంపదను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. నగరానికి సంబంధించి సుమారుగా 650 బోట్లు ఉండగా వీటిలో కేవలం ప్రభుత్వం 300 బోట్లకు మాత్రమే డీజిల్పై సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన వాటికి ఈ రాయితీ అందకపోవడంతో తరచూ మత్స్యకారులు నష్టాలను చవిచూస్తున్నారు. వేట విరామ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా 40 కిలోల బియ్యం ఇస్తుంది. అయితే కేరళలో ప్రభుత్వం విరామ సమయంలో వీరికి నగదు ఇస్తుంది. అక్కడ విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని వీరు కోరుకుంటున్నారు. అయితే వేట నిషేధ సమయం పూర్తి కావడంతో మరలా ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల హడావిడి మొదలైంది. అన్ని బోట్లు ఒక్కసారిగా వేటకు బయలుదేరడంతో ఐస్కు కొరత ఏర్పడింది. సుమారుగా ఒకేసారి 300 బోట్లు వేటకు వెళ్ళగా ముహూర్తం బాగాలేదని కొన్ని బోట్లు 2 రోజుల తరువాత వేటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. ఇక చిన్న బోట్ల కోసం చెప్పనవసరమే లేదు. ముందు నుండి ఇవి తీరానికి దగ్గరగా తిరుగుతూనే ఉంటాయి. రైతులకు, డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం తమకు కనీసం రుణమైనా ఇవ్వడం లేదని, అందుచేతనే కొన్ని బోట్లు ఇంకా వేటకు వెళ్లడం లేదని చెబుతున్నారు. ఇంతకాలం ఇదే హార్బర్ను నమ్ముకున్న రిక్షా కార్మికులు, రోజు కూలీలు మరలా తమ పనులకు పయనమవుతున్నారు. వేసవికాలం ముగుస్తుండడం, మరికొద్ది రోజుల్లో ఋతుపవనాలు వస్తుండడంతో ఈ ఏడాది తమకు కలిసొస్తుందని వేటకు పయనమవుతున్నారు. నిత్యం ప్రమాదాల నడుమ జీవనం సాగిస్తున్న మత్స్యకారుడికి కలిసొస్తుందని ఆశిద్దాం.